కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీకి ఆదేశాలు జారీ చేశారు. కేయూవీసీగా నియామకమైనప్పటి నుంచి ప్రొఫెసర్ తాటికొండ రమేష్ చేసిన అక్రమాలపై ఇప్పటికే అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ పలుమార్లు ఫిర్యాదు చేశారు. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఎంక్వైరీ చేపట్టేందుకు విజిలెన్స్ కు ఆర్డర్స్ ఇచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించడంతో కేయూ ఉద్యోగ సంఘాల నేతలు, స్టూడెంట్ యూనియన్ లీడర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విచారణ నిష్పక్షపాతంగా జరపాలని కోరారు. ఏపీలో పోలింగ్ రోజున తర్వాత కొన్ని ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై నిశితంగా దర్యాప్తు చేస్తుంది ప్రత్యేక దర్యాప్తు బృందం. 2 రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సిట్ సభ్యులు హింసకు దారితీసిన పరిస్థితులు, హింసను అరికట్టడంలో జరిగిన ఆలస్యం, సిబ్బంది నిర్లక్ష్యం ఇలా పలు అంశాలను లోతుగా అధ్యయనం చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సీనియర్ ఐపీఎస్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో సిట్ ఏర్పాటైంది. వినీత్ నుంచి సలహాలు తీసుకున్న తర్వాత బృందాలుగా విడిపోయిన అధికారులు పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పోలీస్ స్టేషన్లు సందర్శించి అక్కడ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను పరిశీలించారు. గొడవలు జరిగిన ప్రదేశాలను, అక్కడ పరిసర ప్రాంతాలను స్వయంగా చూశారు. స్థానికులతో మాట్లాడారు. హింసాత్మక ఘటనలు జరిగిన సమయంలో విధిలో ఉన్న పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించారు సిట్ సభ్యులు. నర్సరావుపేట 1 టౌన్ పిఎస్ కు చేరుకున్న సిట్ బృందాలు అల్లర్లు, హింసాత్మక ఘటనలు వీడియోలను చూశారు. అదనపు ఎస్పీ సౌమ్యత ఆధ్వర్యంలో ఇక్కడ దర్యాప్తు చేశారు. 2 టౌన్ పిఎస్లోనూ విచారణ సాగింది. కారంపూడి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. స్థానిక సీఐ నుంచి సిట్ డీఎస్పీ రామ్మూర్తి వివరాలు సేకరించారు. నర్సరావుపేట రూరల్ పిఎస్కు మంత్రి అంబటి రాంబాబు వచ్చి నకరికల్లు మండలంలో జరిగిన ఘర్షణలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతిలోనూ సిట్ బృందాలు క్షేత్ర పర్యటనలతో వేడి పుట్టించాయి. చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో సిట్ విచారణ చేసింది. వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి, గన్మ్యాన్ ఈశ్వర్తో పాటు స్థానికులను ప్రశ్నించారు అధికారులు. రామరెడ్డిపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని చూశారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించి వివరాలు సేకరించారు. తిరుపతి నగరంలోనూ ఎన్నికల తర్వాత జరిగిన హింసపై ఆరా తీసింది సిట్ టీం. ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పద్మావతి వర్సిటీ చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి స్థానిక పోలీసులకు ప్రశ్నలు వేసినట్టు తెలుస్తుంది. అటు అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా సిట్ బృందాలు పర్యటించాయి. చూసిన తర్వాత మేము మా ఆఫీసర్స్కి చెప్తాం ఏం జరిగింది, ఏం సంగతి అనేటువంటిది. దాని మీద మళ్ళీ డిసైడ్ చేస్తాం, వెరిఫై చేస్తాం. ఇంకా చేయలేదు కదా, ఇప్పుడే రంగంలోకి దిగాం కాబట్టి అన్నీ చేసిన తర్వాత దాంట్లో ఏమేమి ల్యాబ్సెస్ ఉన్నా కూడా దాని మీద చర్యలు తీసుకుంటాం. ఆఫీసర్స్కి మేము ఫార్వర్డ్ చేస్తాం, దాని మీద ఉంటాయి. ఇప్పుడు దర్యాప్తులోని అంశాలు వెల్లడించడానికైతే కుదరదు అది, ఎందుకంటే అదంతా కాన్ఫిడెన్షియల్. దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడించగలం, కానీ దర్యాప్తులో ఉన్నప్పుడే వెల్లడించడం కష్టం అవుద్ది. కాబట్టి ఇవన్నీ కూడా మా ఆఫీసర్స్ నోటీస్లో పెడతాము. సో ఓవరాల్గా బ్రీఫ్ చేస్తారు సార్. చూస్తాం. ఫస్ట్ ఇవన్నీ నేరస్థలాన్ని చూసుకున్న తర్వాత